వెల్కమ్ టు పద్మావతి ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మన ఆన్లైన్ క్లాస్ షెడ్యూల్లో ఇంగ్లీష్ క్లాస్ పడేది కాబట్టి ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సిలబస్ ఏంటనేది సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ మీరు విన్నారు, గ్రామర్ కూడా తెలుసుకున్నారు. అయితే ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్కి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్కి చాలా వేరియేషన్ ఉంది. అందులో వచ్చే టాపిక్స్ ఏవి కూడా రావు. కాబట్టి ఈవెన్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ అంతా కూడా స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే సిలబస్ కోసం వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో మీరు ప్రోజు, పొయిట్రీ, నాన్ డీటెయిల్, గ్రామర్ 4 అంశాలు తీసుకున్నారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. అక్కడ కూడా 100 మార్క్స్ పేపర్. సో సెక్షన్ ఏ 40 మార్క్స్ ఉండేది, సెక్షన్ బి 10 మార్క్స్, సెక్షన్ సి 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో కూడా ఇక్కడ 3 పార్ట్స్: సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ 40 మార్క్స్, సెక్షన్ ఏ 40 మార్క్స్, సెక్షన్ బి 20 మార్క్స్, సెక్షన్ సి 40 మార్క్స్. సెక్షన్ ఏ 40 మార్క్స్, సెక్షన్ బి 20 మార్క్స్, సెక్షన్ సి 40 మార్క్స్. టోటల్లీ 40 + 20 + 40 100 మార్క్స్. సో సెక్షన్ ఏకి వచ్చేసరికి 3 పార్ట్స్: ప్రోజ్, పొయట్రీ, నాన్ డీటెయిల్. ప్రోజ్, పొయట్రీ, నాన్ డీటెయిల్. ప్రోజ్ అంటే మీకు తెలుసు, గద్య భాగం. పొయట్రీ అంటే పద్య భాగం. నాన్ డీటెయిల్ అంటే ఉపవాచకం. సో గద్య భాగం అంటే అన్నీ కూడా లెసన్స్ ఉంటాయి. పద్య భాగం అంటే అన్ని పోయమ్స్ ఉంటాయి, పద్యాలు ఉంటాయి. నాన్ డీటెయిల్ అంటే ఉపవాచకం. మొత్తం కలిపి ఒక టెస్ట్. ఫస్ట్ ఇయర్లో నాన్ డీటెయిల్లో సింగిల్ లెసన్స్ ఉండేవి. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నాన్ డీటెయిల్ అంటే కూడా ఒక నావెల్. సో ఇక్కడ ప్రోజ్ తీసుకున్నట్టయితే 5 లెసన్స్. లెసన్ ఆథర్. ఫస్ట్ లెసన్ ఏంటంటే ఆఫ్ స్టడీస్. దీన్ని రాసిన ఆథర్ ఎవరంటే ఫ్రాన్సిస్ బ్యాకెన్. ఫస్ట్ లెసన్ ఏంటంటే ఆఫ్ స్టడీస్, దీన్ని రాసిన ఆథర్ ఫ్రాన్సిస్ బ్యాకెన్. సెకండ్ లెసన్ ఏంటంటే ది సీక్రెట్ ఆఫ్ వర్క్. దీన్ని రాసింది స్వామి వివేకానంద. థర్డ్ లెసన్ జేసీ బోస్, జగదీష్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. ఈ లెసన్ రాసింది ఆల్డస్ హక్స్లే. ఫోర్త్ లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్. దీన్ని రాసింది డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్. ఫిఫ్త్ లెసన్ ఏంటంటే లెర్నింగ్ ఫ్రమ్ ది వెస్ట్. దీన్ని రాసింది ఎవరంటే ఎన్ఆర్ నారాయణమూర్తి. అది ప్రోజ్ అండి. ప్రోజ్లో 5 లెసన్స్. నెక్స్ట్ పొయిట్రీ. పొయిట్రీ. ఫస్ట్ పోయం ఏంటంటే ఆన్ హీజ్ హ్యావింగ్ అరైవ్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 23. దీన్ని రాసిన పోయిట్ జాన్ మిల్టన్. సెకండ్ పోయం ఏంటంటే ది టేబుల్స్ టర్న్డ్. దీన్ని రాసిన పోయిట్ ఎవరంటే విలియం వర్డ్స్వర్త్. థర్డ్ పోయం ఏంటంటే ది బిల్డర్స్. దీన్ని రాసిన పోయిట్ ఎవరంటే హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో. షార్ట్కట్లో HW లాంగ్ఫెలో అంటారు. ఫోర్త్ పోయం ఏంటంటే ఎనీ ఉమెన్. దీన్ని రాసిన పోయిట్ ఎవరంటే క్యాథరిన్ టైనన్. ఫిఫ్త్ పోయం ఏంటంటే ఏ ఛాలెంజ్ టు ఫేట్. దీన్ని రాసిన పోయిట్ ఎవరంటే సరోజినీ నాయుడు. అయితే లాస్ట్ ఇయర్ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా కారణంగా మనకి ఇంగ్లీష్లో 30% సిలబస్ రెడ్యూస్ చేశారు. మరి ఈ సంవత్సరం ఏం రాలేదు. అదే 30% సిలబస్ వస్తే సేమ్ కొనసాగుతుంది, లేదంటే ఫుల్ సిలబస్ వస్తుంది. 30% సిలబస్ రిడక్షన్ చేసినప్పుడు ఏంటేంటి లేవంటే ఆఫ్ స్టడీస్. సో ఈ 4 ఉండేవి. సారీ ఆఫ్ స్టడీస్ కాదు. జేసీ బోస్ 30% సిలబస్ తీసినప్పుడు మీకు ఏం తీసారంటే జేసీ బోస్ రిమూవ్ చేశారు. దీన్ని రిమూవ్ చేశారు. పోయంకి వచ్చేసరికి దీన్ని రిమూవ్ చేశారు. అంటే అప్పుడు 4 లెసన్స్ ఉండేవి.
4 పోయిమ్స్ ఉండేవి. ఇప్పుడు 30% రిజిస్టర్ చేసినప్పుడు. సో ఈ సంవత్సరం కూడా కరోనా పాండమిక్ వల్ల మన కాలేజ్ లేట్గా స్టార్ట్ అవ్వచ్చు. లేట్గా స్టార్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం 30% రిజిస్టర్ చేస్తే మళ్ళీ మీకు ఈ సంవత్సరం కూడా ఈ సిలబస్ నుంచి ఉండదు. కానీ ఒకవేళ ఫుల్ సిలబస్ ఉంటే మాత్రం 5 లెసన్స్ 5 పోయిమ్స్ ఉంటాయి. సో మనం ఇంగ్లీష్లో ఈజీగా సింపుల్గా ఇంగ్లీష్ 60 మార్క్స్ 70 మార్క్స్ తెచ్చుకోవాలన్నా పాస్ అవ్వాలన్నా మనకి ఎక్కువగా కష్టపడలేదు. దీని నుంచి 3 దీని నుంచి 3 నేర్చుకుంటే సరిపోతాయి. దీని నుంచి 3 దీని నుంచి 3 నేర్చుకుంటే సరిపోతాయి. 90 వచ్చేసరికి 90 ఆథర్, 90 ఉపవాచకం. ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్, ది అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్. దీన్ని రాసింది ఎవరంటే మార్క్ ట్వైన్. దీన్ని రాసింది ఎవరంటే మార్క్ ట్వైన్. ఇదంతా ఒక నావల్, ఇది ఒక నావల్. ఇది మొత్తం ఫస్ట్ ఇయర్ లాగా ఒక్కొక్క 90లో ఒక్కొక్క సెపరేట్ లెసన్స్ ఉండవు. ఇదంతా కూడా ఒకటే స్టోరీ. దీనిలో కొన్ని సబ్ స్టోరీస్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది మీకు సిలబస్ కంటిన్యూషన్ చెప్తాను. సో సెక్షన్ ఏ అయ్యింది. సెక్షన్ అంటే సో లెసన్ నుంచి జాగ్రత్తగా అంటే రోజు నుంచి ఏంటంటే వస్తాయంటే ఎనోటేషన్స్, క్వశ్చన్స్. ఇక్కడ గ్రామర్ అనేది రౌండ్ నెంబర్ 6 స్టార్ట్ అయింది కదా. సో అంటే రౌండ్ నెంబర్ 1 నుంచేమో ప్రోస్టల్ క్యాంటేషన్స్, రౌండ్ నెంబర్ 3 వచ్చేమో ప్రోస్టల్ క్వశ్చన్స్. అలాగే పోయిటరీలో కూడా ఇక్కడ కూడా యానోటేషన్స్, క్వశ్చన్స్ వస్తాయి. దీని రౌండ్ నెంబర్ ఏంటంటే 2, దీని రౌండ్ నెంబర్ 4. రౌండ్ నెంబర్ 1లో ప్రోజింగ్ క్యాంటేషన్ వస్తాయి, 4 ఇస్తే 2 రాయమంటాడు. అలాగే రౌండ్ నెంబర్ 2లో పోయం క్యాంటేషన్స్ వస్తాయి, 4 ఇస్తే 2 రాయమంటాడు, చాయిస్. రౌండ్ నెంబర్ 3లో లెసన్ నుంచి రోజు నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి, అందులో 2 రాయాలి, 2 చాయిస్. రౌండ్ నెంబర్ 4లో పోయం నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి, అందులో 2 రాయాలి. అలాగే రౌండ్ నెంబర్ 5కి వచ్చేసరికి ఇది రౌండ్ నెంబర్ 5. దీంట్లో 90 నుంచి 3 స్టోరీలు ఇస్తాడు, దాంట్లో మనం 1 రాయాలి, 3 2 రాయాలి, 1 రాయాలి. సో 40 మార్క్స్. అంటే ఇక్కడ యానిటేషన్స్ మొత్తం ఏమి 2 రాయాలి కాబట్టి ఇందులో నుంచి 8+8 రోజు నుంచి 2 యానిటేషన్స్ 2 క్వశ్చన్స్ అంటే 2 × 4 8+8. అలాగే పోయిన నుంచి 2 యానిటేషన్ 2 క్వశ్చన్స్. సో ఇక్కడ టోటల్ 16 మార్క్స్, ఇక్కడ 16 మార్క్స్. ఇక్కడ నాన్ టెస్ట్కి ఎన్ని మార్కులు 8 మార్క్స్. టోటల్లీ 16 + 16 + 8, సో 40 మార్క్స్. ఇది సెక్షన్ ఏ. సెక్షన్ ఏ నుంచి 40 మార్క్స్ ఈ రకంగా వస్తుందండి. ఇప్పుడు సెక్షన్ బికి వద్దాం. సెక్షన్ బి ఏంటంటే సెక్షన్ బి అండ్ సెక్షన్ సి ఏంటంటే స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక్కడ దీని మార్క్స్ ఏంటంటే 60 మార్క్స్. అర్థమైంది కదా. సెక్షన్ ఏ అంతా కలిపి 40 మార్క్స్కి వస్తుంది. దీంట్లో ప్రోజ్ ఉంటుంది, పోయిటరీ ఉంటుంది, 90 ఉంటుంది. సో ప్రోజ్ నుంచి 4 యానిటేషన్స్ ఇచ్చి 2 రాయమంటాడు. అలాగే 4 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటాడు. పోయిటరీ నుంచి కూడా 4 యానిటేషన్స్ ఇచ్చి 2 రాయమంటాడు, 4 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటాడు. సో 2 × 4 8, 2 × 4 8 అంటే 8+8 16. ఇక్కడ కూడా 2 × 4 8, 2 × 4 8 8+8 16. 90 వచ్చేసరికి 3 స్టోరీలు ఇస్తాడు, 1 రాయమంటాడు, 8 మార్క్స్. 16 + 16 + 8 టోటల్లీ 40 మార్క్స్. ఇక్కడ సెక్షన్ బికి వచ్చాం. సెక్షన్ బి 4 రౌండ్ నెంబర్స్. సెక్షన్ బి అండ్ సి రెండు ఒకటే గ్రామరే. సో ఈ రెండింటిని కలిపి సెక్షన్ బి అండ్ సెక్షన్ సిని కలిపి ఏమంటారంటే స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటారు. సో సెక్షన్ బిలో 4 రౌండ్ నెంబర్స్. అవేంటవి రౌండ్ నెంబర్ 6, రౌండ్ నెంబర్ 7, రౌండ్ నెంబర్ 8, రౌండ్ నెంబర్ 9. అయితే ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ రౌండ్లో ప్రతి టాపిక్ కూడా ఆర్టికల్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ ఇవన్నీ కూడా సైలెంట్ లెటర్స్ కానీ వన్స్ అన్నీ కూడా ఒక్కొక్క దానికి 60 మార్క్స్ వచ్చేది. సో 6 × 3 మార్క్స్ అని ఒక్కొక్కటి 6 మార్క్స్ వచ్చేది. సో ఇది అలా కాదు, ప్రతి ఒక్క దానికి 6 మార్క్స్ కాదు, డైరెక్ట్గా 5 మార్క్స్. సో సెక్షన్ మీకు వచ్చేసరికి ఫస్ట్ టాపిక్ ఏంటంటే రౌండ్ 6 ఏంటంటే అంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పేస్తున్నాను. ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్ గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు ఏ క్వశ్చన్ ఏ రౌండ్ నెంబర్ చెప్తున్నానో మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ అదే రౌండ్ నెంబర్లో వస్తుంది. దాన్ని ఇప్పుడు నుంచే ఫాలో అవ్వండి. సో సెక్షన్ బి రౌండ్ నెంబర్ 6 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ ఏ అంతా కూడా రౌండ్ నెంబర్ 1 2 3 4 5. సెక్షన్ బి అండ్ సెక్షన్ సి కలిపి రౌండ్ నెంబర్ 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో టోటల్ ఏం క్వశ్చన్స్ 4
7 మార్క్స్ అవుతుంది. సారీ, so 4 questions section 0. Section 0, 8 questions. 8 plus 4, 12. 12 into 5, 60 marks. So section B and C will be 60 marks. So first one, reading comprehension. Passages వస్తాయి. ఏవి unseen. ఇవి టెక్స్ట్ బుక్లో ఉంటాయి. ఎక్సైజ్ కొన్ని ఇస్తాడు, అవి ప్రాక్టీస్ సరిపోతాయి. ఇవి ప్రాబ్లమ్ 7, రీడింగ్ కాంప్రహెన్షన్ ఫ్రమ్ నాన్ డీటెయిల్. ఇవి జనరల్ పాసెస్, ఇవి నాన్ డీటెయిల్ పాసెస్. మనకి నాన్ డీటెయిల్ సిలబస్ ఉంటుంది కాబట్టి దాంట్లో పాసెస్ కొన్ని ఉంటాయి, ప్రాక్టీస్ సరిపోతుంది. సో దీని మార్క్స్ వస్తుందంటే 5 మార్క్స్. ఒక పాస్ వస్తే ఒకటి పాసెస్ 5 క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేయాలి. అలాగే నాన్ డీటెయిల్స్ పాసెస్ కూడా ఒక పాసెస్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 8, లాంగ్వేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. లాంగ్వేజ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏదో ఒక ప్రకటన, దేని గురించి ఒక ప్రకటన ఇస్తాడు, దాని కింద 5 క్వశ్చన్లు ఇస్తాడు. సో దాని తర్వాత సమాచారం అంతా కూడా, దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా ఆ ప్రకటనలోనే ఉంటుంది, మీద బొమ్మలోనే ఉంటుంది. కానీ ఒక క్వశ్చన్ మాత్రం జనరల్గా ఆలోచించి ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్ అని ఏదో క్వశ్చన్ ఇచ్చి రైట్ ఆర్ రాంగ్ అడగచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ అడగచ్చు, ఎస్ ఆర్ నో అడగచ్చు, లేదా గ్రామటికల్గా ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడగచ్చు, ఇది అడగచ్చు. సో 4 క్వశ్చన్స్ వరకు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 5 క్వశ్చన్స్ ఇస్తే అంటే మనం ఏంటి రావాలి మనకంటే వాళ్ళు ఇచ్చిన ప్రకటనని, వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకొని రావాలి, అర్థం చేసుకుని ఆన్సర్ చేసుకోవచ్చు. అలాగే రౌండ్ నెంబర్ 9, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్. అంటే 5 టైప్స్ డయాగ్రామ్స్ ఇస్తాడు. పై చార్ట్స్ ఇవ్వచ్చు, టేబుల్స్ ఇవ్వచ్చు, ట్రీ డయాగ్రామ్స్ ఇవ్వచ్చు, ఫ్లో చార్ట్స్ ఇవ్వచ్చు, గ్రాఫ్లు ఇవ్వచ్చు. సో ఏదో ఒక గ్రాఫ్ ఇవ్వచ్చు, ఒక పై చార్ట్ ఇవ్వచ్చు, ఒక టేబుల్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ట్రీ డయాగ్రామ్, ఫ్లో చార్ట్ ఇవ్వచ్చు. ఏదో ఒక చార్ట్ ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్ కింద ఇస్తాడు, 5 క్వశ్చన్ ఇస్తాడు. సో దానికి సంబంధించి అంటే ఈ ఒక పై డయాగ్రామ్ ఇస్తాడు. ఈ పై డయాగ్రామ్ దేనికోసం తెలియజేస్తుంది, ఇందులో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది సమానం, ఇలా చాలా అంశాలు అడుగుతాడు. సో ఇవి మనం చదువుకున్న అంటే జనరల్ అంటే ఇంగ్లీష్ మీద అవగాహన అవడం చేయొచ్చు, దానికి కష్టపడుతుంది ఏం లేదు. ఇది 5 మార్క్స్. 5 మార్క్స్ కాబట్టి ఎన్ని మార్క్స్ అయిపోయింది, 20 మార్క్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తే సెక్షన్ సి. సెక్షన్ సిలో ఫస్ట్ వన్ నెంబర్ 10, లెటర్ రైటింగ్. మనం చిన్నప్పటి నుంచి మనం ఉత్తరం రాసి పండుగ ఉంటాం, కానీ తెలుగు వేరు ఇంగ్లీష్ వేరు. సో లెటర్ రైటింగ్ అనేది దీంట్లో మెయిన్ ఇది 2 లెటర్స్ ఇస్తాడు. దీనికి మనకి 2 లెటర్స్ ఇస్తాడు, దాంట్లో ఒకటి ఆన్సర్ చేయాలి. 1 లెటర్ ఏమో అఫీషియల్ లెటర్ ఉంటుంది, 1 లెటర్ ఏమో పర్సనల్ లెటర్ ఉంటుంది. 1 లెటర్ అఫీషియల్, 1 లెటర్ పర్సనల్ ఉంటుంది. సో దాంట్లో ఒక చాయిస్. 2 అఫీషియల్ ఇవ్వడు. చూడండి రాంగ్ నెంబర్ 10లో లెటర్ రైటింగ్ సెక్షన్లో 2 లెటర్స్ ఇస్తాడు, మనం 1 లెటర్ ఆన్సర్ చేయాలి. 1 లెటర్ ఆన్సర్ చేయాలి. అయితే అంటే ఆ 2 లెటర్స్ కూడా రెండు అఫీషియల్ కానీ 2 పర్సనల్ కానీ ఇవ్వడం. ఒక అఫీషియల్ ఇస్తాడు, ఒక పర్సనల్. అఫీషియల్ అంటే అర్థం ఏంటంటే అధికారులు రాసేది, కలెక్టర్ రాయొచ్చు, ప్రిన్సిపల్ రాయొచ్చు, హెడ్ మాస్టర్ రాయొచ్చు, ఒక ఎంఆర్ఓ రాయొచ్చు, అధికారులు. మరి పర్సనల్ ఏంటంటే ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, అంకుల్, ఫ్రెండ్, ఇలా. సో ఒక అఫీషియల్, ఒక పర్సనల్ ఇస్తాడు, దాంట్లో ఒక ఆన్సర్ చేయాలి. రాంగ్ నెంబర్ 11, 10 మార్క్స్ అంటే 5 మార్క్స్. డిస్క్రైబింగ్ ద ప్రాసెస్. డిస్క్రైబింగ్ ద ప్రాసెస్ అంటే ఒక ప్రాసెస్ వివరించాలి. అంటే టీ ఎలా తయారు చేస్తావు, కాఫీ ఎలా తయారు చేస్తావు, ఆరెంజ్ జ్యూస్ ఎలా తయారు చేస్తావు, లేదంటే ఒక షర్ట్ ఐరన్ ఎలా చేస్తావు, లేదా వాషింగ్ క్లాత్స్ బట్టలు ఎలా ఉదుగుతావు, ఒక క్యాటల్ ఎలా తయారు చేస్తావు, లేదా ఒక ఏటీఎంకి డబ్బు ఎలా డ్రా చేస్తావు, లేదా ఒక టికెట్ని ఎలా రిజర్వేషన్ చేస్తావు, అలాగే ఒక ఆన్లైన్ మూవీ టికెట్ని ఎలా
సెల్ ఫోన్ ద్వారా నెట్ కంప్యూటర్ ద్వారా ఎలా బుక్ చేస్తావు, ఒక ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేస్తావు, అంటే ఒక జాబ్కి ఎలా అప్లై చేస్తావు, నీ యొక్క డైలీ రొటీన్ ఏంటి, ఉదయం లేచిన దగ్గర నుంచి తెల్లారి సాయంత్రం ఏం పనులు చేస్తావు, ఇవన్నీ ఏదో ఒక 2 ఇస్తాడు. దీనికి ఏం ఇస్తాడంటే 2 ఇస్తాడు, ఒకటి రాయాలి. సో మనకి దానికి ఇంగ్లీష్లో మనకు కొంత రైటింగ్ నాలెడ్జ్ కావాలి. ఒక రైటింగ్ స్కిల్స్ ఉంటే ఇది రాసేవచ్చు. ఇది ఎన్ని మార్క్స్ అంటే 5 మార్క్స్. కావాలంటారు కరికులం విటే ఆ రెజ్యూమే. ఇదేంటంటే మనం ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు, ఒక ఉద్యోగం కోసం అప్లై చేసేటప్పుడు అంతవరకు ఎందుకు మనకు పద్మావతి కాలేజ్ అడ్మిషన్ ఫామ్లో మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, నేమ్ ఆఫ్ ది మదర్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్, నేషనాలిటీ, రిలీజియన్ అన్నీ ఉంటాయి. సో అలాగే ఒక జాబ్కి అప్లై చేసేటప్పుడు సమాచారం ఉంటుందన్నమాట. నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, లాంగ్వేజ్ నోన్, హాబీస్ ఇలాంటివి ఉంటాయి. ఈ ఫామ్ ఫిల్ చేయడం ఉంటుంది. సో రెజ్యూమేకి కరికులంకి చిన్న తేడా ఉంది. అది రన్నింగ్ క్లాసెస్ చెప్పుకుందాం. దీని నుంచి ఒకటి వేస్తే ఒకటి రాయాలి, 5 మార్క్స్. ప్రాబ్లం 13 కంప్లీటింగ్ ఫామ్. అంటే ఏ ఫామ్ అయినా కావచ్చు. ఒక బ్యాంక్ ఫామ్, ఒక డిపాజిట్ ఫామ్ కావచ్చు, ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్ కావచ్చు, డిపాజిట్ ఫామ్ కావచ్చు, ఇతర ఫామ్ కావచ్చు, అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ ఫామ్ కావచ్చు, ఒక చెక్ కావచ్చు, లేదా ఒక రిజర్వేషన్ ఫామ్ కావచ్చు, అలాగే పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక సేవింగ్స్ బ్యాంక్ ఎస్బీఐ ఫామ్ కావచ్చు. సో ఏదైనా ఒక మెంబర్షిప్ ఫామ్ కావచ్చు. ఏదో ఒక ఫామ్ ఇస్తాడు, దాన్ని ఫిల్అప్ చేయాలి. దాని నెంబర్ ఇస్తాడు. సో ఒక నెంబర్ దగ్గర డేట్ వస్తుంది, ఒక నెంబర్ దగ్గర బ్యాంక్ అనుకోండి బ్రాంచ్ పేరు వస్తుంది, ఎంత అమౌంట్ వేస్తే అక్షరాలు ఎంతలో రాయాలి, నేమ్ హోల్డర్ అకౌంట్ హోల్డర్ నేమ్ రాయాలి, ఇవన్నీ ఉంటాయి. సో అది కంప్లీటింగ్ ఫామ్ అన్నమాట. దీనికి చాయిస్ ఉండదు, ఒకటే ఇస్తాడు, 5 మార్క్స్. నెక్స్ట్ ప్రాబ్లం 14 కన్స్ట్రక్టింగ్ డైలాగ్. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో డైలాగింగ్ ఉంటుంది. అది డైలాగ్ ఏంటంటే ఒక డైలాగ్ ఇచ్చి ఒక లైన్ ఖాళీ చేస్తే ఆ లైన్ ఫిల్అప్ చేస్తారు, 4 మార్క్స్ అని. కదా కాదు, ఒక డైలాగ్ 2 డైలాగ్స్ ఇస్తాడు. దాంట్లో ఒకటి ఆన్సర్ చేయాలి. ఒక టీచర్ ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ఫాదర్కి ఒక సన్ కావచ్చు, ఒక మదర్కి ఒక డాక్టర్ కావచ్చు, ఇది ఫ్రెండ్స్కి కావచ్చు. డైలాగ్ కన్స్ట్రక్షన్ చేయమంటాడు, ఓన్గా కన్స్ట్రక్షన్ చేయాలి. అవి ఏం ఇస్తాడంటే 2 ఇస్తాడు. దాంట్లో నేను ఆన్సర్ చేయాలి, ఒకటి ఆన్సర్ చేయాలి. 2 మార్క్స్ అంటే 5 మార్క్స్. నెక్స్ట్ నోట్ మేకింగ్ అంటే ఏంటంటే వాడు ఇచ్చిన పారాగ్రాఫ్ని వాడు ఫుల్ లెంత్ పారాగ్రాఫ్ ఇస్తాడు. దాన్ని చదివి అనర్గళంగా చదివి దాన్ని 3 భాగాలు చేస్తే 1/3 చేయాలి. దాన్ని ఏం చేయాలంటే 1/3 చేయాలి. ఇక్కడ ఉంది ఏంటంటే నోట్ మేకింగ్ పారా నుంచి మనం పై చార్ట్ తయారు చేయొచ్చు, ఒక గ్రాఫ్ తయారు చేయొచ్చు, ఒక టేబుల్ రూపంలో రాయొచ్చు, ఒక గ్రాఫ్ ఎలాగైనా రాయొచ్చు. సో అలా రాయనప్పుడు కొన్ని పాయింట్స్ రూపంలో రాసేవచ్చు. సో ఇది కూడా ఒకటే ఇస్తాడు, 5 మార్క్స్. నెక్స్ట్ 16 వొకాబులరీ మ్యాచింగ్. ఫస్ట్ ఇయర్లో మ్యాచింగ్ వచ్చింది. ఏంటంటే లెసన్ సంబంధించిన మీనింగ్స్, ప్రతి లెసన్ మీనింగ్స్ ఉండేవి, అది చదువుకుంటే మ్యాచింగ్ చేసేవాళ్ళు. మనకి ఏంటంటే వొకాబులరీ ఇవేంటంటే ఇవి 1 word సబ్స్టిట్యూట్స్ అంటారు. ఇస్తాడు. సో ఇవి మ్యాచింగ్ ఇస్తాడు. లెఫ్ట్ సైడ్లో 5 పదాలు ఇచ్చి రైట్ సైడ్లో ఒక 7 సెంటెన్స్ ఇస్తాడు. దాన్ని మ్యాచ్ చేయాలి. ఇవి 5 మార్కులు. నెక్స్ట్ వర్డ్ స్ట్రెస్ అనేది ఒక టాపిక్ ఏంటది అంటే మనం పదాన్ని పలికేటప్పుడు ఆ పదంలో ఏ సిలబల్ వద్ద మనం ఎక్కువగా స్ట్రెస్ చేసి పలుకుతున్నామో దాన్ని స్ట్రెస్ మార్కింగ్ అంటారు. దాన్ని మనము చిన్న సింబల్, ఫర్ ఎగ్జాంపుల్ TODAY ఉందనుకోండి. దీన్ని ఎలా పలుకుతాము? తెలుగులో రాసుకోండి, టుడే అంటాం. టుడే అనేసరికి ఎక్కడ వస్తుంది స్ట్రెస్ అనేది? సెకండ్ సిలబల్ అని డే దగ్గర వస్తుంది. అంటే దీని స్ట్రెస్ ఎక్కడ చేయాలి? డే అనేది DAY అంటే. సో దీని స్ట్రెస్ అనేది ఈ సెకండ్ సిలబల్ యొక్క ఫస్ట్ లెటర్ అయినటువంటి డి దగ్గర ఇలా తల మీద చేసి చూపించాలి, స్ట్రెస్ మార్కింగ్. సో దీనికోసం రన్నింగ్ క్లాస్ నేను రూల్స్ అని చెప్తాను. సో స్ట్రెస్ అనేది వస్తుంది. ఇవి ఏం చేస్తాడంటే 10 ఇస్తాడు, దాంట్లో 5 ఆన్సర్ చేయాలి. 5 × 1 = 5 మార్క్స్. టోటల్లీ సెక్షన్ బి 20 మార్క్స్, సెక్షన్ సి 40 మార్క్స్, టోటల్ 60 మార్క్స్ గ్రామర్. ఇది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ తాలూకా సిలబస్ ప్యాటర్న్. సో రాబోయే క్లాసుల్లో ఒక్కొక్క టాపిక్ గురించి చెప్పుకుందాం.